పాండురంగ స్వామి పేరుతో పండర భజన చేస్తున్నారు పూర్వకాలం నుంచి పెద్దలు. పాండురంగ స్వామి జన్మస్థానం పండరీపురం, అది మహారాష్ట్రలో వెలిసి ఉన్నది. షోలాపూర్ జిల్లాలో పండరపురంలో ఉన్నది. పాండురంగ స్వామి మూల విరాట్ కూడా అక్కడే ఉన్నది. అయితే దాతనామ సంవత్సరంలో ఈ పండర భజన గ్రంథం ఎన్వీక్ గోపాల్ అండుకోవాళ్ళు పుస్తకాల రూపేణ తెలియజేశారని తెలుస్తున్నది. అయితే ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో నాగనల్లటూరు అనే గ్రామంలో సుబనాచార్యులు అనే ఆయన 1920లోనే తాటిపత్తులు వచ్చి చెప్పాడని, ఆయన ద్వారా పోలయ్య దాస్ గారు, భిక్షాల దాస్ గారు గురువులుగా మొలతేలి అప్పుడు ఇద్దరుగా తయారైన గురువులు ఇప్పుడు సుమారు 300 మంది పండర భజన గురువులుగా రాణిస్తున్నారు. ఈ కళ ఆది కళ. అయితే ఈ గురువులందరికీ ఒక నిబద్ధత ఉందండి. ఎక్కడ భజన జరిగినా, కార్యక్రమం జరిగినా గురువులందరూ ఒక చోటుకు చేరటం, గురువు అనే విధంగా నిలబడటం ఆనవాయితీ. అందులో భాగంగా సంవత్సరానికి 2 సార్లు మా పెద్ద గురువులు చెప్పిన విధంగా మేమందరం కలుసుకుంటాం. ఒకటి తొలి ఏకాదశి ముందు నెలలో పండరి క్షేత్రానికి వెళ్తాం, ఆడ కలుసుకుంటాం. తరువాత రెండవది డిసెంబర్ నెల 31వ తారీఖు ఏ దేవస్థానంలోనైనా ఒక దేవస్థానంలో అందరం ఈ విధంగా కలుసుకొని పెద్దోళ్ళ దీవెనలు పిల్లకాయలు తీసుకొని వాళ్ళని అనుసరించి వాళ్ళు పాడే పాటలే మేము నేర్చుకొని ఒకరి నుంచి ఒకరికి షేర్ అవుతూ వస్తున్నది. థ్యాంక్ యూ నెల్లూరు. పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది. స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది. నగలు ఆభరణాలతో కూడుకుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో, వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు సనాతనమైనవి, నూతనమైనవి. పెళ్లి పెద్ద పెరుమాళ్లో సకుటుంబమందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఒక్కసారి విచ్చేయండి, మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నేను చిన్నపిల్లడు మా ప్రతి సంవత్సరం రంగడ పౌర్ణానికి గుండాన్ని వేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం మార్చి నెల పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా జరుగుతూనే ఉండేది. కావున దయచేసి మా కళను గుర్తించే ప్రభుత్వం వారు మాకు అన్ని విధాలా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లాలో శ్రీ పాండురంగ స్వామి పండర భజన అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరము రంగడ పౌర్ణమి నుంచి ఆరంభమయ్యి వినాయక చవితి, దసరా ఉత్సవాల వరకు శ్రీరామనవమి అన్నీ కూడా గ్రామాల్లో పిల్లలకి శిక్షణ ఇవ్వటం, నేర్పించడం, 4 రోజులు వారి చేత అగ్నిగుండం కార్యక్రమాన్ని నేర్పించి గుండం తొక్కించడం, ఇటువంటి కార్యక్రమం మన జిల్లాలో దాదాపు 200 గురువులు ఉన్నారు. వీరికి కూడా మన ప్రభుత్వం ఏదన్నా సహాయ సహకారాలు అందించాలని చెప్పని మా జిల్లా యూనియన్ గురువులందరి తరఫున మనవి చేసుకుంటున్నాను.